సిటీలో కురిసిన వర్షానికి స్తంభించిన ట్రాఫిక్, పలు ఏరియాల్లో నిలిచిన నీరు, జీహెచ్ఎంసీ అలర్ట్. డ్రగ్స్ నివారణపై నార్కోటిక్ బ్యూరో స్పెషల్ ఫోకస్, పలు పబ్బు, క్లబ్బుల్లో శిక్షణ డాగ్స్తో తనిఖీలు. చంపాపేటలో రోబోటిక్ కార్డియాలజీ ప్రారంభించిన చిన్నారెడ్డి, సామాన్యులకు వైద్య సేవలు చేరువ చేయాలని సూచన. కేంద్రం తీసుకొచ్చిన క్రిమినల్ చట్టాలు అప్రజాస్వామికం, రౌండ్ టేబుల్లో వెల్లడించిన లాయర్ ఆర్గనైజేషన్ సభ్యులు. నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కార్ న్యాయం చేయాలి, 25,000 పోస్టులతో డీఎస్సీ నిర్వహించాలన్న ఆర్ కృష్ణయ్య. రాష్ట్రానికి రెయిన్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపింది. రేపు 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. సాయంత్రం ఒక్కసారిగా హైదరాబాద్లో కురిసిన భారీ వర్షానికి జనం ఇబ్బందులు పడ్డారు. రోడ్లపై నీరు నిలవటంతో సిటీలోని పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్స్ అయ్యాయి. హైదరాబాద్లో సాయంత్రం సమయంలో ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమైంది. సిటీలోని చాలా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఈదురుగాలులతో వర్షాలు పడటంతో జనం ఇబ్బందులు గురయ్యారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, పంజాగుట్ట, అమీర్పేట, ఎస్ఆర్ నగర్, సోమాజిగూడతో పాటు సిటీ వ్యాప్తంగా వర్షం కురిసింది. సిటీ శివారు ప్రాంతాల్లోనూ ఈదురుగాలులతో కూడిన వాన పడింది. ఒక్కసారిగా కురిసిన వానకు సిటీలోని పలు ప్రాంతాల్లో వాన నీరు నిలిచింది. డ్యూటీల నుంచి ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం పడటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లపై నీరు నిలవటంతో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. రాష్ట్రానికి వర్ష సూచన చేసింది హైదరాబాద్ వాతావరణ శాఖ. ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం రాష్ట్రంపై ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. రానున్న 3 రోజుల పాటు వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు. రేపు 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. హైదరాబాద్ లోనూ 2 రోజుల పాటు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. రేపు ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది ఐఎండీ. ఈదురుగాలులతో ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు అధికారులు. ఈ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే ఛాన్స్ ఉందన్నారు. ఖమ్మం జిల్లా వైరా మండలంలో తెల్లవారుజామున కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెబ్బవరంలో భారీ వృక్షాలు విరిగిపడ్డాయి. దీంతో 2 కిలోమీటర్ల వరకు వాహనాలు నిలిచిపోయాయి. వైరా నుంచి మధిర, జగ్గయ్యపేట వైపు వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు తప్పలేదు. కొన్ని రోజుల బ్రేక్ తర్వాత రాష్ట్రంలో వర్షాలు పడుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విత్తనాలు మొలకెత్తిన వాళ్లు కలుపు పనుల్లో బిజీగా ఉన్నారు. సాయంత్రం కురిసిన వర్షానికి హైదరాబాద్ లో పలు చోట్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. కూకట్పల్లి జేఎన్టీయూ నుంచి హైటెక్ సిటీ మీదుగా వెళ్లే మార్గంలో నెక్సస్ మాల్ సర్కిల్ దగ్గర వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. అందుకు సంబంధించి మరింత సమాచారం అజయ్ అందిస్తారు. చినుకు పడితే చాలు హైదరాబాద్ నగరంలో పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. ఈరోజు సాయంత్రం నుండి కురిసిన వర్షానికి సంబంధించి హైదరాబాద్ నగరంలో చాలా ప్లేసెస్లో చాలా వరకు అంటే ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు అనుకోవచ్చు. దీంతోపాటు సాయంత్రం వేళ వర్షం స్టార్ట్ అయింది కాబట్టి చాలా వరకు ఈరోజు సండే అవ్వడము, సండే ఈవినింగ్ అందరూ కూడా కొంతవరకు సరదాగా బయటికి రావడము, వర్షం పడుతుందని ఆగిపోవడం, దాని తర్వాత వర్షము ఆగిన తర్వాత ఒకేసారి స్టార్ట్ అవ్వడంతో చాలా ప్లేసెస్లో కూడా ట్రాఫిక్ సంబంధించిన జామ్ చాలా ప్రాంతాల్లో జరుగుతుంది. దాంతోపాటు ట్రాఫిక్ కంజెషన్ అనేది చాలా క్లియర్గా హైదరాబాద్ నగరంలో చాలా మెయిన్ సిగ్నల్స్ అనుకోవచ్చు, మెయిన్ సెంటర్స్ వద్ద ఎస్టాబ్లిష్ అయిన పరిస్థితి. బంపర్ టు బంపర్ వెహికల్స్ మూవ్ అవుతున్నప్పటికీ కూడా చాలా స్లోగా వెహికల్ మూవ్మెంట్ అనేది హైదరాబాద్ నగరంలో కొనసాగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. ఇది జేఎన్టీయూ నుండి
టువర్డ్స్ హైటెక్ సిటీ వెళ్ళే రూట్ మొత్తం జేఎన్టీయూ నుండి ఇటు హైటెక్ సిటీ వెళ్ళే రూట్ మొత్తం కూడా ట్రాఫిక్ సంబంధించి ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి. సో స్లోగా వాహనాలకు సంబంధించిన మూవ్మెంట్ అనేది సాగుతుంది. ఎట్ ది సేమ్ టైం అవతల రోడ్డు కూడా అదే విధమైన పరిస్థితి నెలకొంది. హైటెక్ సిటీ నుండి జేఎన్టీయూ వెళ్ళే రూట్ కూడా మొత్తం రెండు వైపులా వాహనాలకు సంబంధించి చాలా స్లోగా వాహనాలు మూవ్ అవుతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ఇటు బిహెచ్ఈఎల్ మియాపూర్ నుండి కేపీహెచ్బి ఈ ప్రాంతం కూడా పూర్తిగా కూడా రెండు వైపులా ట్రాఫిక్ సంబంధించి సమస్యలు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్. అంటే చాలా వరకు సాయంత్రం వేళలో బయటకు వచ్చిన తర్వాత వర్షం పడడము, వర్షము పడుతున్న క్రమంలో కొంతవరకు సైడ్కి ఆగడము, దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతున్న క్రమంలోనే పూర్తిగా కూడా ఈ ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ ఏర్పడుతుంది. సో అధికారులు కూడా ఇప్పటికే పూర్తి స్థాయిలో గ్రౌండ్ లెవెల్ చేరుకున్న పరిస్థితి. ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ సంబంధించి అటు డైవర్ట్ చేయడం కావచ్చు, లేకపోతే ఎక్కడ ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు తలెత్తకుండా, ఎందుకంటే గంటల తరబడి ఒకవేళ ట్రాఫిక్ సంబంధించి ఆ వాహనాలు నిలిచిపోతే మాత్రం ఖచ్చితంగా దాని ప్రభావము ఆ రూట్స్ సంబంధించి ఏదైతే ఆ రోడ్స్ ఉన్నాయో వాటి మీద కూడా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి పరిస్థితులు లేకుండా చూస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. ఇది సరిగ్గా నెక్సస్ మాల్ సంబంధించిన జంక్షన్ వద్ద ఉన్నాము. ఈ మెయిన్ రోడ్తో పాటు ఇటు మూసాపేట నుండి కేపీహెచ్బి, ఇటు నెక్సస్ మాల్, ఇటు హైటెక్ సిటీ వెళ్ళే వాహనాలు, మూసాపేట రోడ్డు కూడా ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి. సో కొంతవరకు వాహన రాకపోకలు స్లోగా సాగుతున్నప్పటికి కూడా కొంతవరకు బంపర్ టు బంపర్ వెహికల్ మూవ్మెంట్ ఉన్నట్లు మాత్రము అధికారులు చెప్తున్నారు. సో పూర్తి స్థాయిలో హైదరాబాద్లో వర్షం కురిస్తే పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అనేది మనం చాలా క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. సో ప్రతిసారి అంటే ఈరోజు ఆదివారం కావడము, కొంతవరకు వర్షం కురిస్తే సాయంత్రం వేళ ముఖ్యంగా ఐటీ సెక్టర్ సంబంధించి ఐటీ కారిడార్ అటు గచ్చిబౌలి టువర్డ్స్ ఐక్యా మీదుగా ఇటు హైటెక్ సిటీ వచ్చే రూట్ అనుకోవచ్చు, లేకపోతే ఇతరేతర రూట్స్ అన్నీ కూడా పూర్తిగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ కంజెషన్ ఏర్పడుతుంది. సో అదే ఈరోజు వర్కింగ్ డే కాకపోవడం వల్ల కొంతవరకు ఏదైతే ఇటు ఐటీ సెక్టర్ సంబంధించి సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ సంబంధించిన సమస్యలు అనుకోవచ్చు, లేకపోతే ట్రాఫిక్ సంబంధించి అంతగా ఇబ్బందులు లేవనే చెప్పుకోవాలి. కానీ ఇతర ప్రాంతాల్లో హైదరాబాద్ సంబంధించి కొన్ని ఇతర ప్లేసెస్లో మాత్రం ట్రాఫిక్ సంబంధించిన కంజెషన్ అనుకోవచ్చు, ట్రాఫిక్ సంబంధించి ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి. సో ఇవన్నీ కూడా క్లియర్ అవ్వాలి అంటే, పూర్తి స్థాయిలో క్లియర్ అవ్వాలి అంటే కొంత సమయం పడుతుంది అనేది మాత్రం ట్రాఫిక్ సంబంధించిన అధికారులు చెప్తున్నారు. ఆదివారం సెలవు ఉండడంతో ఫ్యామిలీస్తో సాయంత్రం వేళ బయటికి రావడము, సో ఒక్కసారిగా వర్షం పడడము, దాని తర్వాత మళ్ళీ అందరూ ఒకేసారి వాహనాలు తీసుకొని బయలుదేరిన కారణంగానే కొంతవరకు ఈ ట్రాఫిక్ సంబంధించి ట్రాఫిక్ కంజెషన్ అనుకోవచ్చు, ట్రాఫిక్ సంబంధించిన మూవ్మెంట్ కొన్ని ప్లేసెస్లో స్లోగా ఉంటుంది అనేది అధికారులు అయితే చెప్తున్నారు. ఇప్పటికే ట్రాఫిక్ పోలీసులు కూడా ఎక్కడికక్కడ అంటే ఇప్పటికే ట్రాఫిక్ సంబంధించి ఎక్కడ ట్రాఫిక్ కంజెషన్ ఏర్పడుతుంది, ఎక్కువగా ట్రాఫిక్ సంబంధించిన ఇబ్బందులు ఎక్కడ ఉంటాయని ఆల్రెడీ ట్రాఫిక్ సంబంధించిన అధికారుల నోటీసులో ఉంది. కాబట్టి ఉన్నతాధికారులు వర్షం పడుతుంది అంటే ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఆ గ్రౌండ్ లెవెల్లో ఉన్న అధికారుల్ని అలర్ట్ చేస్తున్న సిచ్యువేషన్ నెలకొంది. సో ట్రాఫిక్ పోలీసులు కూడా మెయిన్ సెంటర్స్ అనుకోవచ్చు, మెయిన్ సిగ్నల్స్ ముఖ్యంగా సాధారణ వేళలోనే కొంతవరకు ట్రాఫిక్ సంబంధించి ఇబ్బందులు ఎక్కడైతే ఉంటాయో ఈ విధంగా వర్షము కురిసే టైం అనుకోవచ్చు, ఈ కాలంలో మాత్రం కొంతవరకు రైనీ సీజన్లో అలాంటి ప్లేసెస్లో ఆ ట్రాఫిక్ కంజెషన్ అనుకోవచ్చు, ఆ ట్రాఫిక్ సంబంధించిన చిక్కులు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు రెక్టిఫై చేసే దిశగా ట్రాఫిక్ సంబంధించిన అధికారులు కూడా ఇప్పటికే రంగంలోకి దిగారు. దాంతోపాటు డిజాస్టర్ సంబంధించి ఇటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా ఎక్కడికక్కడ మెయిన్ పాయింట్స్ వద్ద వర్షాలు కురిస్తే ఎక్కడైతే ఇబ్బందులు ఉంటాయి, ఎక్కడైతే ప్రజలు ఎక్కువగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు అనేది గతంలో కూడా వాళ్ళ నోటీస్లో ఉంది. కాబట్టి అలాంటి ప్లేసెస్లో డిఆర్ఎఫ్ టీమ్స్తో పాటు ఇతరేతర జిహెచ్ఎంసీ టీమ్స్, దాంతోపాటు ట్రాఫిక్ సంబంధించిన అధికారులు ఎక్కడికక్కడ గ్రౌండ్ లెవెల్లో ప్రస్తుతము ఏదైతే ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా మాత్రము చూస్తున్న పరిస్థితి నగరంలో నెలకొంది. సో వర్షాకాలంలో కొంతవరకు సాయంత్రం వేళ ముఖ్యంగా వర్షం కురిస్తే మాత్రం ఖచ్చితంగా హైదరాబాద్ నగరంలో ఇలాంటి సీన్ ఎక్కడైనా కనబడుతుంది. ఈరోజు కొంతవరకు వర్కింగ్ డే కాకపోవడము, ఆదివారం కావడంతో కొంత ఈ ట్రాఫిక్ సంబంధించి ముఖ్యంగా కొన్ని ప్లేసెస్లో ట్రాఫిక్ జామ్ సంబంధించి వర్షం కురిస్తే ఎక్కువగా జరుగుతుంది. కానీ ఈరోజు వర్కింగ్ డే కాకపోవడం వల్ల కొన్ని ప్లేసెస్లో ట్రాఫిక్ సంబంధించిన జామ్ జరగడం కావచ్చు, లేకపోతే ట్రాఫిక్ సంబంధించి కంజెషన్ కొన్ని ప్లేసెస్లో లేకపోయినప్పటికీ కూడా కొన్ని ప్లేసెస్లో మాత్రము వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి, వెహికల్ మూవ్మెంట్ అనేది చాలా స్లోగా ఉన్న సిచ్యువేషన్. ముఖ్యంగా ఇటు మనం చెప్పుకుంటున్నట్లు హైటెక్ సిటీ నుండి అటు గచ్చిబౌలి నుండి వచ్చే వాహనాలు జేఎన్టీయూ రావాలి అంటే హైటెక్ సిటీ మీదుగా రావాల్సి ఉంటుంది. సో హైటెక్ సిటీ నుండి ఇటు జేఎన్టీయూ వచ్చే మార్గమే పూర్తిగా కూడా జామ్ అయిపోయిన పరిస్థితి, ట్రాఫిక్ సంబంధించి వెహికల్ మూవ్మెంట్ స్లోగా ఉన్న
సిట్యుయేషన్. దాంతోపాటు జేఎన్టీయూ నుండి అటు లెఫ్ట్ సైడ్ టువర్డ్స్ మియాపూర్ వెళ్ళాలన్నా అటు పటాన్చెరు, లింగంపల్లి, BHCL ఈ రూట్ మొత్తం కూడా రెండు వైపులా ప్రస్తుతం జామ్ ఉన్నట్లు మాత్రం మనకి సమాచారం అందుతుంది. సో మొత్తానికి హైదరాబాద్ నగరంలో మాత్రము పూర్తిగా అంటే చాలా ప్లేసెస్లో ఇప్పటికీ ట్రాఫిక్ సంబంధించిన ఈ విధమైన కంజెషన్, ట్రాఫిక్ సంబంధించిన వెహికల్ మూవ్మెంట్ కొన్ని ప్లేసెస్లో స్లోగా ఉన్నట్లు అధికారులు గుర్తిస్తున్నారు. సో ఇదంతా కూడా క్లియర్ అవ్వాలి అంటే కొంత సమయం పడుతుంది అనేది మాత్రం ట్రాఫిక్ సంబంధించిన అధికారుల నుండి మనకి ఇప్పటికీ అందుతున్న సమాచారం. కెమెరా పర్సన్ మహేష్తో కలిసి అజయ్, V6 న్యూస్, హైదరాబాద్. అధికారిక లాంఛనాలతో సీనియర్ పొలిటీషియన్ డి శ్రీనివాస అంత్యక్రియలు ముగిశాయి. చివరి చూపు చూసేందుకు అభిమానులు, కార్యకర్తలు, పార్టీ నేతలు భారీగా తరలివచ్చి కన్నీటి వీడుకోలు పలికారు. భౌతిక కాయానికి నివాళులర్పించిన సీఎం ఫ్యామిలీకి పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఆయన సేవల్ని లీడర్స్ యాదు చేసుకున్నారు. సీనియర్ నేత ఉమ్మడి ఏపీ మాజీ పీసీసీ చీఫ్ డి శ్రీనివాస అంత్యక్రియలు ముగిశాయి. నిజామాబాద్ బైపోస్ రోడ్డు సమీపంలోని ఆయన ఫామ్ హౌస్లో అధికారిక లాంఛనాలతో డీఎస్ అంత్యక్రియలు జరిగాయి. డీఎస్ పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్ అంతిమ సంస్కారాల్ని నిర్వహించారు. డీఎస్ను కడసారి చూసేందుకు ఆయన అభిమానులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, స్నేహితులు పెద్ద ఎత్తున అంతిమ యాత్రలో పాల్గొన్నారు. అశ్రు నయనాల నడుమ డీఎస్కు తుది వీడుకోలు పలికారు. ఉదయం నిజామాబాద్లోని డీఎస్ నివాసానికి వచ్చిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆయన పార్థివ దేహానికి నివాళులర్పించారు. డి శ్రీనివాస్ కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామన్నారు సీఎం రేవంత్. డీఎస్ కుటుంబ సభ్యులకు తగిన గుర్తింపు, గౌరవం ఇస్తామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో డీఎస్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారని గుర్తు చేశారు. అలాంటి పదవుల మీద వ్యామోహం, ఆశ లేదు. చిన్న కార్యకర్త నుంచి పీసీసీ ప్రెసిడెంట్గా, మంత్రిగా ఎన్నో రకాలుగా కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబం నన్ను ఆదరించి అవకాశాలు ఇచ్చి ఈ స్థాయికి ఎదగడానికి ఉపయోగపడ్డది. నేను చనిపోయినప్పుడు నా మీద కాంగ్రెస్ పార్టీ జెండా కప్పాలన్నదే ఏకైక కోరిక అని చెప్పి డి శ్రీనివాస్ గారు ప్రస్తావించడం జరిగింది. డీఎస్ స్మృతి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రాజకీయంగా ఆయన ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొన్నారని చెప్పారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ మైనారిటీ బిల్లును డీఎస్ ప్రవేశపెట్టారని గుర్తు చేశారు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ. డీఎస్ తో తనకు 40 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. ఆయన ఆరంభం నుండి కాంగ్రెస్ పార్టీ బలోపేతమే తన వంతు బాధ్యతగా లక్ష్యంగా ఎంచుకొని కృషి చేసినటువంటి వారు. అంటే వాస్తవంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావటంలో ప్రధాన పాత్ర పోషించింది డి శ్రీనివాస్ గారు అని చెప్పక తప్పదంటుంది. ఇవాళ పరిస్థితుల్లో వారు మనం వీడిపోవటం బాధాకరమైన విషయం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పని దాదాపు 40 సంవత్సరాల్లో మా ఇద్దరు బంధం. ఆయన కూడా చోటే నవాబ్ సాబ్ అని పిలిచేవారు, షబ్బీర్ అని పిలవకుండా నవాబ్ సాబ్ అని చెప్పి పిలిచేవారు. మేమిద్దరం ఒకటేసారి 89లో మొదటిసారి ఎమ్మెల్యేగా, ఆయన నిజామాబాద్ నుంచి, నేను కామారెడ్డి నుంచి ఎమ్మెల్యే అయినాం. తర్వాత డాక్టర్ మర్రి చెన్నారెడ్డి క్యాబినెట్లో 89-90లో ఇద్దరు ఒకటేసారి మంత్రి అయినాం. డి శ్రీనివాస్ అంత్యక్రియలో పాల్గొన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. డీఎస్ మరణం పార్టీ, రాష్ట్రానికి తీరని లోటన్నారు. డీఎస్ తో కలిసి పనిచేశామని గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర ఏర్పాటులో డి శ్రీనివాస్ కీలక పాత్ర పోషించారన్నారు వివేక్ వెంకటస్వామి. డి శ్రీనివాస్ గారు రాష్ట్రంలోనే ఒక పెద్ద నాయకుడు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేసేవారు. కానీ వారికి రాజకీయాల్లో రావాలి, ప్రజాసేవ చేయాలని చాలా ఉత్సాహం ఉండే. నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు, యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు, అంటే ఒక అనుబంధము వారికి, మా కుటుంబానికి చాలా సంవత్సరాల నుంచి అనుబంధం ఉండింది. కానీ అన్ని పదవులు సాధించి ఒక మంచి వ్యక్తి, మంచిగా పనిచేసుకుంటూ శ్రీనివాస్ గారు ఎదగడం జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్ మృతిపై తీవ్ర సంతాపాన్ని ప్రకటించింది ఏఐసీసీ. డీఎస్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ లేఖ విడుదల చేశారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే. డీఎస్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని, సానుభూతిని తెలియజేశారు ఖర్గే.
బీజేపీ ఎన్డీఏ ఎజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఎంతో కృషి చేశారని ప్రధాని మోదీ అన్నారు. సింగిల్ లైన్ కౌంటర్ ఇవ్వడంలో వెంకయ్యనాయుడు దిట్ట అని ప్రశంసించారు మోదీ. వెంకయ్యనాయుడు హయాంలోనే స్మార్ట్ సిటీ, స్వచ్ఛ మిషన్ లాంటి ఎన్నో కార్యక్రమాలు వచ్చాయన్నారు ప్రధాని. గ్రామాల రైతుల అభివృద్ధికి వెంకయ్యనాయుడు కట్టుబడి పనిచేశారని చెప్పారు. వెంకయ్యనాయుడు పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవిత ప్రస్థానం, ప్రయాణం, జీవిత చరిత్ర అనే 3 పుస్తకాలని ఢిల్లీ నుంచి వర్చువల్ గా ఆవిష్కరించారు మోదీ. హైదరాబాద్ గజబౌలిలో జరిగిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. అభిమానించే వారికి on time for the virtual address of the Honorable Prime Minister of India. పేదరికం ఉన్నంతకాలం సంక్షేమ పథకాలని కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు వెంకయ్యనాయుడు. ప్రస్తుతం తాను రాజకీయాలకు దూరంగా ఉన్నానన్నారు. రాజకీయాలకు దూరంగా ఉన్న దేశ అభివృద్ధికి మాత్రం ఇప్పటికీ కట్టుబడి ఉంటానన్నారు వెంకయ్యనాయుడు. श्रीमान वेंकैया नायडू गारू, उनके परिवारजन, विभिन्न राज्यों के गवर्नर्स, अलग अलग राज्यों के मंत्री, अन्य सभी वरिष्ठ महानुभाव, देवी और सज्जनों, कल टुमारो 1 जुलाई को वेंकैया नायडू जी का जन्मदिन है। उनकी जीवन यात्रा को 75 वर्ष हो रहे हैं। ये 75 वर्ष असाधारण उपलब्धियों के रहे हैं। ये 75 वर्ष अद्भुत पड़ावों के रहे हैं। मुझे खुशी है कि आज मुझे उनकी बायोग्राफी साथ साथ 2 और पुस्तकें रिलीज करने का अवसर भी मिला है। मुझे विश्वास है ये पुस्तकें लोगों को प्रेरणा देगी, उन्हें राष्ट्र सेवा की सही दिशा दिखाएगी। साथियों, मुझे वेंकैया जी के साथ बहुत लंबे समय तक काम करने का अवसर मिला है। जब वो पार्टी के राष्ट्रीय अध्यक्ष थे, जब वो सरकार में कैबिनेट के वरिष्ठ सहयोगी थे, जब वो देश के उपराष्ट्रपति और राज्यसभा के सभापति थे, आप कल्पना कीजिए, एक सामान्य से गांव से निकलकर किसान परिवार का एक संतान बड़े बड़े दायित्वों को संभालने की ये इतनी लंबी यात्रा You are doing a good work. Continue it with all the vigor and might. I know that you have taken a lot of initiatives for the welfare of the downtrodden, taking care of the suppressed, oppressed and depressed people, taking care of the rural people, taking care of the women folk, taking care of the different regions of the country. You have done an excellent work. There is no doubt about it. I am not in politics now. After occupying the second highest constitutional post, I have decided not to associate myself with the party. But on behalf of the country, on behalf of myself, I have no hesitation in saying that you are doing a good work. We wish you all the best, good health, and see to it that the remaining part of developmental initiatives, ending the urban-rural divide, taking care of the agriculturists, and taking care of the downtrodden, and also seeing to it that the reforms, you have given a popular mantra, reform, perform, and transform. I added at that time, I think you remember, reform, perform, and transform, inform. I was Minister for Information Broadcasting Minister. I
conveyed it to the people, because finally people should be conveyed up to the lowest level. You must take the message of development. Development, I personally feel, Honorable Prime Minister, development, because, and then welfare, they must go hand in hand. We should not be tempted by these freebies and then make the people lazy. Yes, we must give them a helping hand. You have been giving free ration to the crores of people across the country. That should continue as long as it is required. But at the same time, skill development is the need of the hour. You have rightly created a ministry also for the same. Please see that some more trust is given on that. And another thing I am very happy, I want you to continue it and promote it further, is promoting Indian languages. తెలంగాణలో బీజేపీకి ఓటింగ్ శాతం పెరిగిందన్నారు కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్. తెలంగాణలో ఇంతకు ముందు 4 బీజేపీ ఎంపీలు మాత్రమే ఉండేవారని ఈసారి 8 మంది ఉన్నారన్నారు. హైదరాబాద్ పాత బస్తీలో ఇస్కాన్ టెంపుల్లో ఏర్పాటు చేసిన మన్ కీ బాత్ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణను ప్రగతి పథంలో నడిపిస్తామన్నారు. ఇస్కాన్ టెంపుల్లో మొక్కలు నాటిన మంత్రి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు, ప్రజలు పాల్గొన్నారు. बहुत छोटे आयु से की, एक किसान परिवार से आते हैं, युवा अवस्था में स्टूडेंट पॉलिटिक्स में विद्यार्थी परिषद में उन्होंने काम किया। जनसंघ से लेकर भारतीय जनता पार्टी तक हमेशा उन्होंने देश की सेवा की। देश में केंद्रीय मंत्री भी बने, बीजेपी के राष्ट्रीय अध्यक्ष बने और फिर देश के सम्मान्य उपराष्ट्रपति के रूप में उन्होंने देश की सेवा की। हम सब की तरफ से आज इस तेलुगु सपूत को हम सब बधाई देते हैं और ईश्वर से प्रार्थना करते हैं कि उनको लंबी आयु दे, अच्छा स्वास्थ्य दे, कि वो देश की सेवा कर पाए। तेलंगाना के भाई बहनों ने भारतीय जनता पार्टी को इतना प्यार दिया। पिछली बार 4 सांसद, 4 एमपी थे, इस बार 8 एमपी जीत कर गए हैं। मैं तेलंगाना के सभी भाई बहनों को, मतदाताओं को, नागरिकों को बहुत बहुत धन्यवाद देता। రాష్ట్రంలో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ చేపట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యా బోధనలో నాణ్యత ప్రమాణాలు పెంచేలా ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియకు రూపకల్పన చేయనుంది. ఒకటి నుంచి 10 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలకు ఒక టీచర్, 11 నుంచి 40 వరకు విద్యార్థులు ఉన్న పాఠశాలకు 2 కేటాయించింది ప్రభుత్వం. 41 నుంచి 60 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలకు 3, 60కి పైన విద్యార్థులు ఉన్న ఆ స్కూల్కి మంజూరైన అన్ని పోస్టులు భర్తీ చేసేలా వెబ్ ఆప్షన్స్ ని కేటాయించింది. విద్యార్థులు లేని స్కూళ్లకు ఉపాధ్యాయుల్ని కేటాయించలేదు. ప్రస్తుతం ఉన్న విద్యార్థుల కన్నా ఎక్కువ మంది విద్యార్థులు పాఠశాలలో చేరితే పెరిగిన విద్యార్థులకు అనుగుణంగా ఉపాధ్యాయుల్ని కేటాయించనుంది ప్రభుత్వం. పంజాగుట్ట నిమ్స్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న నాగర్ కర్నూలు జిల్లా మొలచింతలపల్లికి చెందిన చెంచు మహిళ ఈశ్వరమ్మ డిశ్చార్జ్ అయ్యారు. ఆమెను తెలంగాణ ఉద్యమకారులు, సీనియర్ జర్నలిస్ట్ పాసం యాదగిరి, దయాల జితేందర్ పరామర్శించారు. నిమ్స్లో జాయిన్ అయిన దగ్గర నుంచి డిశ్చార్జ్ వరకు పాసం యాదగిరి దగ్గరుండి వైద్య సేవలు అందేలా చూశారని బాధితురాలు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
గిరిజనుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారి భూముల్ని బలవంతంగా గుంజుకుంటున్నారని ఫైర్ అయ్యారు పాసం యాదగిరి. ప్రభుత్వ పెద్దలకు అన్నీ తెలిసి మౌనంగా ఎందుకు ఉంటున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా అటవీ హక్కుల చట్టాలను, ఆదివాసీ చట్టాలను పక్కాగా అమలు చేయాలని పాసం యాదగిరి డిమాండ్ చేశారు. 5వ షెడ్యూల్ ఏరియాల్లో చట్టాలు అమలు అవుతున్నాయో లేదో ఆదివాసీ ప్రతినిధుల్ని మహారాష్ట్రలోని గోండుగూడానికి త్వరలోనే తీసుకువెళ్తామన్నారు. ఇక రేపు మంత్రి సీతక్కతో పాటు ఆదివాసీ హక్కుల సంఘాల ప్రతినిధులు చెంచుగూడాల్ని సందర్శిస్తారని పాసం యాదగిరి తెలిపారు. హైదరాబాద్ చంపాపేటలో ఓనస్ రోబోటిక్ కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ని అత్యాధునిక కార్డియాలజీ విభాగాన్ని ప్రారంభించారు తెలంగాణ ప్రణాళిక మండలి వైస్ చైర్మన్ చెన్నారెడ్డి. సామాన్యులకు అందుబాటులో ఉండేలా వైద్య సేవలు అందించాలని హాస్పిటల్ యాజమాన్యాన్ని కోరారు చెన్నారెడ్డి. ఈ కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ ఎండీ ఎన్ ప్రకాష్ రెడ్డి, చంపాపేట కార్పొరేటర్ వంగ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు. ప్రత్యేకంగా వచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. సో మా 6th యానివర్సరీ సందర్భంగా ఈరోజు మేము ఓనస్ హార్ట్ ఇన్స్టిట్యూట్ విత్ అడ్వాన్స్డ్ ఇమేజింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో లాంచ్ చేశాము. 2018లో స్టార్ట్ చేశాము అండ్ ఎవ్రీ ఇయర్ వీ లాంచ్ రోబోటిక్స్. లాస్ట్ ఇయర్ రోబోటిక్స్ లాంచ్ చేసాం, ఈ ఇయర్ క్యాత్ ల్యాబ్ లాంచ్ చేసాం. క్యాత్ ల్యాబ్ యొక్క ఘనత ఏంటంటే మెయిన్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ అడ్వాన్స్డ్ ఇమేజింగ్ ద్వారా పేషెంట్కి ఖచ్చితమైన ప్రిసిషన్, యాక్యురసీ అండ్ బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. అండ్ దీనికి మెయిన్గా ఈరోజు చీఫ్ గెస్ట్గా వచ్చిన మేడం అనురాధ మేడం గారు అండ్ అవర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆ యొక్క టెక్నాలజీ గురించి చెప్తారు. నౌ ఐ రిక్వెస్ట్ చెన్నారెడ్డి సార్ టు స్పీక్ ఫ్యూ వర్డ్స్. ఆనస్ హాస్పిటల్ అధినేత రామానాయుడు గారు నాకు చాలా మంచి మిత్రుడు. వారిది అచ్చంపేట అయినా వనపర్తితో ఎక్కువగా సంబంధం ఉంది వారికి. వనపర్తిలో మంచి స్కూల్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది వారు. ఈరోజు ఇప్పుడే డాక్టర్ బాలరాజు గారు చెప్పినట్టుగా 6 సంవత్సరాల క్రితం ఆనస్ ఈ మెడికల్ ఇన్స్టిట్యూట్ ఇక్కడ వారు ఏర్పాటు చేసి చాలామంది ముఖ్యంగా పేదవాళ్లకు చాలా సరసమైనటువంటి ధరలతో వారు వైద్యం అందించడం జరుగుతూ ఉంది. అలాంటి వారు పోయిన సంవత్సరం అధునాతన టెక్నాలజీ, రోబోటిక్ టెక్నాలజీ ఈ హాస్పిటల్లో ఇంట్రొడ్యూస్ చేశారు. ఇప్పుడు క్యాథే ల్యాబ్ కానీ హార్ట్కు సంబంధించిన అన్ని టెస్టులు ఇక్కడ చేసే విధంగా, హార్ట్ ఆపరేషన్ చేసే విధంగా ఇంపోర్టెడ్ మిషనరీ, జపనీస్ మిషనరీ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడి వారు చేయబోతూ ఉన్నారు, చేయడం జరుగుతూ ఉంది. వారికి హృదయపూర్వక అభినందనలు. అధిక వడ్డీ పేరుతో కోట్లు దోచుకున్న ధన్వంతరి కమలాకర్ శర్మను కేసును సీసీఎస్ నుంచి సిఐడికి బదిలీ చేసి సిట్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ధన్వంతరి బాధితుల ఫోరం కన్వీనర్ గిరిప్రసాద్ శర్మ. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో బాధితులతో కలిసి సమావేశం నిర్వహించారు. ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సంస్థ ద్వారా కమలాకర్ శర్మ కోట్ల రూపాయలు మోసం చేశారని ఆరోపించారు. పలువురు ఐఏఎస్, ఐపీఎస్లు, ఐఎఫ్ఎస్లు డైరెక్టర్లుగా నియమించుకుని అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రవాస భారతీయులు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరులో నివసించే బ్రాహ్మణులు ధన్వంతరి ఫౌండేషన్లో పెట్టుబడులు పెట్టారని తెలిపారు. నిందితుడి పాస్పోర్ట్, ఆస్తులు, అకౌంట్లు సీజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు బాధితులు. సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేసి తర్వాత బెయిల్పై బయట వచ్చినాక కూడా తన సొంత ఆస్తులంటూ ప్రకటించుకొని 3,000 మంది గల బాధితుల డబ్బులని, అన్యాయంగా కలెక్ట్ చేసిన డబ్బులతో కూడిన ఆస్తుల్ని ప్రైవేట్ వ్యక్తులకి విక్రయిస్తున్నాడని తెలిసి ఆ విషయంలో సిసిఎస్ వాళ్ళు వెంటనే చొరవ తీసుకుని దీనిలో కమలాకర్ శర్మను ఎటువంటి క్రయ విక్రయాలు చేయకూడదని డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ధన్వంతరి కమలాకర్ శర్మ ఎంతమంది దగ్గర కలెక్ట్ చేశాడనేది ఆయన ఒక శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. అట్లనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకుని సిఐడి ద్వారా కానీ లేకుంటే వాళ్ళే ఒక ప్రత్యేకమైన బృందాన్ని ఏర్పాటు చేసి బాధితులందరికీ కూడా న్యాయం చేయాలని చీఫ్ సెక్రటరీ గారికి అండ్ రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. వేలాది మంది బ్రాహ్మణులను అంటే అఖండ భారత సర్వీసు అధికారుల నుంచి అనేక రంగాల్లో ఉన్నటువంటి వాళ్లను ప్రపంచవ్యాప్తంగా అంటే దేశ విదేశాల్లో ప్రధానంగా తెలుగు రాష్ట్రాలు కాక విశాఖ, మన ఢిల్లీ, సూరత్, ఇతర దేశాల్లో ఉండి వారు వాళ్ళంతా కూడా జీవితంలో కూడబెట్టుకున్నటువంటి డబ్బునంతా కూడా
ఇతను డిపాజిట్ల పేరు మీద అక్రమంగా దొంగ కంపెనీలు ఏర్పాటు చేసి వీళ్ళ దగ్గర డిపాజిట్ల డబ్బును ఆ కంపెనీలకు బదలాయించి అనేక చోట్ల ఆస్తులను కొనుగోలు చేసి వీళ్లకు వడ్డీ కొద్ది రోజులు ఇచ్చినట్టు చేసి మభ్యపెట్టి తర్వాత ఇవ్వకుండా ఎగ్గొట్టాడు. అలా 3,000 మంది దాకా ఇప్పుడు ఉన్నారు. ఇప్పటికే ఒక 250 కోట్ల మోసం మా దృష్టికి వచ్చింది. మేము ఫోరం అని ఈ ఎవరైతే డిపాజిట్లు పెట్టారో దీంట్లో వాళ్ళందరి యొక్క మోసపోయిన వాళ్ళ ఒక ఫోరం ఏర్పాటు చేస్తేనే 250 కోట్ల మోసం బయటపడింది. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కొత్త చట్టాలు అప్రజాస్వామికమన్నారు పలువురు న్యాయవాదులు. హైదరాబాద్ నాంపల్లిలోని మదీనా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో నేషనల్ సమతా లాయర్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. నూతన చట్టాల అమలు ప్రభావంపై చర్చించారు న్యాయవాదులు. పాలకులు చేసే చట్టాలు ప్రజల్ని రక్షించే విధంగా ఉండాలి, కానీ నిర్బంధించే విధంగా ఉండొద్దన్నారు. కొత్త చట్టాలపై కమిటీ వేసి పునః పరిశీలించాలని డిమాండ్ చేశారు అడ్వకేట్స్. క్రిమినల్ లాస్ ఎప్పుడైతే మనం పూర్తిగా మొదటి నుంచి ఇప్పటి వరకు చూస్తే చాలా స్పష్టంగా ఒక అప్రజాస్వామికంగా ఉన్నాయి, డిస్క్రిమినేటివ్గా ఉన్నాయి. ఇందులో విశిష్టమైనటువంటి అధికారాలు కింద ఉన్నటువంటి పోలీసులకు కానీ ఎగ్జిక్యూటివ్ కానీ ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా సరే ఒక పాత చట్టాలను తీసేసి కొత్త చట్టాలు ఇవ్వడం అంటే నూతనంగా వచ్చినటువంటి అనేక ప్రజల యొక్క ఆకాంక్షలు, పీడితుల మీద జరుగుతున్నటువంటి దాడులకి వీటన్నింటినీ కూడా సమీక్షించి ఈరోజు కొత్త చట్టాలలో తీసుకురావాల్సినటువంటి బాధ్యత పాలకుల మీద ఉంది. ఒక న్యాయం కోసము పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎఫ్ఐఆర్ చేయమని చెప్పి అడిగేటటువంటి ఒక రైట్ని కానీ వీటన్నింటినీ కూడా పూర్తిగా మార్చేసి పూర్తిగా విచక్షణ మొత్తంగా కూడా ఒక డిస్క్రిషనరీ పవర్ పోలీసులకు ఇవ్వడము, జ్యుడిషియల్ పవర్స్ తీసేసే దాని వైపుగా ఉందని చెప్పి జూన్ 19న కేంద్ర ప్రభుత్వం 14 పంటలకు ప్రకటించిన మద్దతు ధరలు పెరిగినా రైతుల పెట్టుబడికి అనుగుణంగా లేవన్నారు. తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ గతంలో హామీ ఇచ్చిన విధంగా కనీస మద్దతు ధరల చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ధరలు నిర్ణయించడంతో పాటు నిర్ణయించిన ధరలు అమలు జరిపే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కార్యాలయంలో సమావేశమయ్యారు. కనీస మద్దతు ధరల చట్టాలకై జూన్ 1, 2 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడుతున్నారు పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమాల్లో రాజకీయాలకు అతీతంగా రైతులందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు తెలంగాణ రైతు సంఘం నేతలు. ధరలకు అనుగుణంగా నిర్ణయం చేయలేదు. కేంద్ర ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారమే 6.1% ధరలు పెరిగినాయి. కానీ వాళ్ళు పెంచినటువంటి మద్దతు ధరలు మాత్రం 5 నుంచి 7% వరకు మాత్రమే ఉన్నాయి. పైగా ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళ మంత్రులు వాళ్ళ నాయకులందరూ చెప్తున్నది రైతాంగానికి మద్దతు ధరలు భారీగా పెంచడమని చెప్పి ప్రకటన చేస్తున్నారు. ఇది వాస్తవానికి విరుద్ధంగా ఉంది. పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచినా కూడా లాస్ట్ ఇయర్ కంటే కూడా ₹1 కూడా అదనంగా పెంచినట్లు కాదు. కానీ ఈరోజు వరికి పెంచినటువంటిది పెరిగిన ధరలకు సమానంగా కూడా ఈరోజు మద్దతు ధరలు పెంచలేదు. అసలు రైతులకి ఈరోజు మద్దతు ధరలు అంటే దాని అర్థమే తెలవకుండా పోయింది. ఎందుకంటే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలు రైతులకు ఎప్పుడైతే అందవో రైతులకి మద్దతు ధర అర్థం కూడా తెలియదు. అర్థం కల్పించాలంటే ప్రకటించిన మద్దతు ధరలు ప్రతి రైతుకి ఖచ్చితంగా అమలయ్యేలా ఉండాలి. దీనిపై ఇటీవల సిఎసిపి కమిటీ ధరల విధాన పత్రంలో చాలా స్పష్టంగా చెప్పింది. మద్దతు ధరలు రైతులకి అందాలి, అందించడానికి అన్ని పంటల్లో అన్ని ప్రాంతాల్లో అందించడానికి సరైన ఏర్పాట్లు చేయాలని చెప్పి ప్రకటించింది. న్యాయమైన కోరికలు అమలు చేయడానికి కూడా రైతులు ఆందోళన చేయాల్సి వస్తుందంటే ఇది మన దేశ దౌర్భాగ్యం, మన భవిష్యత్తుకు కూడా మంచిది కాదు. రంగారెడ్డి జిల్లా మంచాల మండల తహసీల్దార్ ఆఫీసులో భారీ స్కామ్ బయటపడింది. వీఆర్ఏ, డీటీ, ఆర్ఐ సంతకాలు లేకుండానే ఫేక్ ఇన్కమ్ కాస్ట్ సర్టిఫికెట్లు జారీ చేసి అక్రమాలకు పాల్పడ్డారు కింది స్థాయి సిబ్బంది. మండల కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి సురేష్ మరికొందరు ముఠాగా ఏర్పడి ఈ స్కామ్ చేసినట్లు అధికారుల విచారణలో బయటపడింది. తప్పుడుదారుల్లో లోకల్, నాన్ లోకల్ వారికి ఉన్నత విద్య కోసం సర్టిఫికెట్స్ ని అమ్ముకున్నారు ముఠా సభ్యులు. ఒక్కో సర్టిఫికెట్ కు 50,000 నుంచి 5 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. తహసీల్దార్ కంప్లైంట్స్ తో కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు.
వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని టీచర్స్ కాలనీలో దొంగలు బీభత్సం సృష్టించారు. వరుసగా 6 ఇండ్ల తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. తాళాలు వేసి ఉన్న ఇండ్లే టార్గెట్ గా దొంగతనాలకు పాల్పడ్డారు. దొంగలు మొత్తం 15 తులాల బంగారం, 2 కిలోల వెండి, 1,25,000 నగదును ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. దొంగతనానికి సంబంధించిన దృశ్యాలు సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యాయి. క్లూస్ టీమ్ సహాయంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.